శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు పరిశీలించారు వైసీపీ లీడర్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల. ఈ అంశంలో మాజీ మంత్రి అంబటి ఏం మాట్లాడారో చూస్తే, బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఈ బ్రిడ్జి చరిత్ర గురించి చెప్పాల్సిన పని లేదన్నారు అంబటి. అప్పట్లోనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి 168 కోట్లు అయితే కేంద్ర మంత్రి పెమ్మసాని 90 కోట్లు తెచ్చారని, ఇది ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎలా సరిపోతుందని నిలదీశారు మాజీ మంత్రి అంబటి. మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు, అమెరికా లాంటి డాలర్స్ లాంటి పట్టణాలను మీరు చూశారు ఉన్నారు. నేను ఈ బ్రిడ్జి బదులు ఏ బ్రిడ్జి వేయాలి? 2014-19లో మీరు తలపెట్టినటువంటి బ్రిడ్జి కన్నా పెద్ద బ్రిడ్జి వేయాలా, చిన్న బ్రిడ్జి వేయాలా? సింపుల్ ప్రశ్న. 2వ తరగతి వాడిని అడిగినా చెప్తాడు, ఆగు 2వ తరగతి వాడిని అని చెప్తాడు, కనీసం ఆ బ్రిడ్జి వేయండి అంటారు. లేదు అవసరాలు పెరిగాయి కాబట్టి ఇంకా పెద్ద బ్రిడ్జి వేయండి సార్ అంటారు. అదేంటి దాని బ్రిడ్జి? అక్కడ మన ఎక్కడ పాయింట్ హిందూ కాలేజ్ దగ్గర నుంచి లేచి లాడ్జ్ సెంటర్ దగ్గర దిగుతుంది, మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి, సింగిల్ పిల్లర్, 2 RUBలు, బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ భావించారు. అది వదిలేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకంటే కాస్త చదువుకున్నవాడు, మేధావి కదా, మరి మేధావనాలో మరి ఏమనాలో నాకు తెలియదు, ఆయన దాన్ని తగ్గించేశాడు. ఇక్కడ ఉన్నది